90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నియామక కార్యక్రమాన్ని ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత తీసుకున్నామో అదే ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అక్కడికి ఆహ్వానించి 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులతో చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆనందంలో భాగం పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకాల కోసం దాదాపుగా ఇంకొక 35,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో ఇంకొక 35,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఖాళీల 100% మనం నియామకాలు చేపట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య తీరదు. ఈ సమస్య తీవ్రతను మా ప్రభుత్వం గుర్తించింది. దీనికి కారణాలను వెతికినప్పుడు చాలామంది మాకు చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటూ ఉంటారు, కొంతమంది మాకు స్కిల్ ఉన్నది అనుకుంటుంటారు. నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్ కాదు. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే సాధనం మాత్రమే. నాలెడ్జ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు తక్కువ. కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నా స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి ప్రతి సంవత్సరం 1,00,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని, ఇంకొక 2 లక్షలను డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు, అది బీఎస్సీ కావచ్చు, బీఎస్సీలో డిఫరెంట్ కోర్సెస్, బీకామ్, బీఏ, ఎనీ అదర్ డిగ్రీ పట్టాలు పొంది 3 లక్షల మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులై బయటకు వస్తున్నారు. 10 సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఒక రాష్ట్రంలో అన్నమో రామచంద్ర అని తిరగాల్సిన పరిస్థితులు. తెలంగాణ మధ్యతరగతి కుటుంబాలు చాలా ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఎక్కువ. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కష్టపడి, మేమన్నా చదువుకోలేకపోయినా మేము చదువుకున్న ఉద్యోగ అవకాశాలు రాలేదు, గ్రామాన్ని వ్యవసాయాన్ని నమ్ముకొని మేము ఇక్కడ ఉన్నాం, కనీసం మా పిల్లలైనా చదువుకొని పట్టభద్రులై డాక్టర్లుగానో, లాయర్లుగానో, ఇంజనీర్లుగానో, లేదా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు పొంది వాళ్ళు బాగుపడాలి అని వాళ్ళు కష్టపడి చదివించిన తర్వాత పట్టాలు తీసుకొని బయటకు వస్తే మనం తీసుకున్న సర్టిఫికెట్కి మార్కెట్లో ఉన్న డిమాండ్కి పొంతన లేకుండా పోతుంది. దాంతో పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు దొరకడం లేదు, డిగ్రీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగం దొరకడం లేదు. దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్. దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. ఈ డిమాండ్ అండ్ సప్లైని మీట్ అవ్వాలన్నా, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పొందించాలన్నా మా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మా మంత్రివర్గంలో చర్చించి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను పదే సచివాలయానికి పిలిచి వాళ్ళతో మాట్లాడి సంప్రదించి మీకు ఎలాంటి వాళ్ళు కావాలి, మీకు ఎలాంటి వాళ్ళను మేము ట్రైన్ చేసి మీకు అందించగలము, అసలు మీ ఆలోచన ఏంది, మీ ఆలోచనకు తగ్గట్టుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణ యువతను
ముఖ్యంగా విద్యార్థులను తీర్చిదిద్ది మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని